హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఓకే. సో ఈ పర్సన్ మీకు ఒక కాల్ చేయబోతున్నారు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో వస్తుంది. అండ్ ఆ కాల్ మీరు చూసుకునే లోపు ఆర్ ఆ కాల్ ఎవరిదో మీరు చూసేటప్పుడు మీ ఫేస్లో ఒక స్మైల్ అనేది కనబడుతుంది. అండ్ అది అందరూ నోటీస్ చేస్తారు. అండ్ మీ మీద రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి. సో బీ కేర్ఫుల్. ఇది అరౌండ్ డిసెంబర్ సెకండ్ హాఫ్లో ఇది జరగచ్చు. అసలు ఈ పర్సన్ ఎందుకు కాల్ చేస్తున్నారు, దేనికోసం కాల్ చేస్తున్నారు, ఈ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న మీ పర్సన్ సడన్లీ వై దే ఆర్ కాలింగ్ అంటే, ఇప్పటి వరకు తను మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ ఎంత తన ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేసుకుంటే అంత దగ్గరగా మీకు ఆ ఎనర్జీస్ అనేవి రీచ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు తను ఎంత డిస్టెన్స్లోకి వెళ్ళిపోయినా ఆర్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసినా ఈ పర్సన్ ఆ డిస్టెన్స్ కంటే ఎక్కువ మీకు దగ్గర అవుతారు. ఓకే. కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఇంతవరకు అసలు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే, తనకి కొన్ని లీగల్ ఇష్యూస్, డివోర్స్ కేస్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవో ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ అయ్యే వరకు ఇలాంటి సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వకూడదు. మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే అది ఒక రెస్పాన్సిబుల్ రిలేషన్షిప్. సో ఆ రెస్పాన్సిబుల్ రిలేషన్షిప్ అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మళ్ళీ తను హ్యాండిల్ చేయాలి అని అంటే అటు ప్రాబ్లమ్స్ చూసుకోవాలి తనవి పర్సనల్గా, అండ్ మీకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అంటే తన వల్ల కాదు. సో అందుకే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశారు. బట్ నౌ దే ఆర్ కమింగ్ క్లీన్. కానీ ఇక్కడ ఈ కాల్ చేస్తారు, సరే కాల్ చేసి ఏం చెప్తారు మీతో అసలు అనుకుంటే, మీతో ఏం చెప్పబోతున్నారంటే, సమ్ ఆర్గ్యుమెంట్ ఏదో జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ మీరు ఆ ఆర్గ్యుమెంట్లో మీ పర్సన్ అడిగిన దానికి నో చెప్తారు. మీ పర్సన్ మేబీ మీ పర్సన్ ఏదైనా ఒకటి సీరియస్ ఇష్యూ ఏదో డిస్కస్ చేస్తారు. ఆ వర్బల్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది అండ్ మీరు నో చెప్తారు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ సే ఎస్. ఆఫ్టర్వర్డ్స్ అంటే ఇప్పుడే కాదు, కొంచెం టైం అనేది పడుతుంది. ఓకే. మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్, అది కూడా త్వరలోనే మీకు ఆ గుడ్ న్యూస్ కూడా వినపడుతుంది. అండ్ మీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఓకే. బట్ యాక్చువల్గా మీ పర్సన్ లైఫ్లో కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ వాంటెడ్లీ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. వై? బికాజ్ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అనుకున్నారు. ఓకే. కానీ ఇప్పుడు అంతా ఒక అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ మీ పర్సన్
మీరే తనకి కరెక్ట్ అని మళ్ళీ మీ వైపు రాబోతున్నారు. ఈ పర్సన్ చాలామందిని తన వర్క్ వైజ్ చాలామందిని మీట్ అవ్వడం జరుగుతుంది ఈ పర్సన్. కానీ వాళ్ళందరితో మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తే మీరే బెటర్ కాదు, ది బెస్ట్. ఓకే, సో అలా మీ వైపు మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నారు, మళ్ళీ మీ వైపు రావాలి. మీరిద్దరూ కలిసి ఒక లైఫ్ పార్ట్నర్స్గా ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్న మీ పర్సన్ సడన్లీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ 2026 అసలు మీకు ఎలా ఉండబోతుంది ఈ రిలేషన్షిప్ అంటే, ఇప్పటి వరకు ఫర్ ద పాస్ట్ 3 years మీరు చాలా స్ట్రగల్స్ అనేవి ఫేస్ చేశారు రిగార్డింగ్ మీ కెరీర్ అండ్ రిలేషన్షిప్స్. బట్ ఈ 2026 మీరు ఏవైతే సీడ్స్ నాటారో దానికి ఒక మంచి రిజల్ట్ అనేది రాబోతుంది. అంటే రిగార్డింగ్ రిలేషన్షిప్ ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది రాబోతుంది. అండ్ కెరీర్ వైజ్ ఆల్సో మీరు చాలా ఆ గ్రోత్ అనేది కనబడుతుంది, చాలా డెవలప్మెంట్ అనేది చూస్తారు, ఫినాన్షియల్గా చాలా పికప్ అవుతారు. ఓకే, అది ఎంతలా పికప్ అవుతారు అని అంటే అందరూ జెలస్ ఫీల్ అవుతారనమాట మీ గ్రోత్ చూసి. ఓకే, సో బీ కేర్ఫుల్ ఆఫ్ ఈవిల్ ఐ. సో నెక్స్ట్ అసలు ఈ అబండెన్స్ ఏ రూపంలో రాబోతుంది? మీ కెరీర్ పరంగా మీకు అబండెన్స్, సడన్ ఫైనాన్సెస్, సడన్ క్యాష్ అనేది రాబోతుంది. అండ్ ఇదే కాకుండా 2 or 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు చాలా సపోర్టింగ్గా ఉండబోతున్నారు ఇన్ ద కమింగ్ ఇయర్. ఓవరాల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరే ఏరియాస్లో అయితే మీరు సాటిస్ఫాక్షన్ అనేది లేదో, సపోర్ట్ అనేది లేదు, హ్యాపీనెస్ అనేది లేదు, ఆ ఏరియాస్ అన్నిటిలో కూడా మీరు సక్సెస్ అవ్వబోతున్నారు. ఓకే, సో పాస్ట్ 3 yearsగా కొంతమంది మీ పర్సన్తో సెపరేషన్లో ఉండొచ్చు, లేదా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ ఉండొచ్చు. అంటే ఆన్ అండ్ ఆఫ్, ఇన్ అండ్ అవుట్ ఇలా అంటుంటారు కదా మీరు, అలా ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు మళ్ళీ రీయూనియన్ అవుతారో, రికన్సైల్ అవుతారో, అప్పటి నుండి మీకు మళ్ళీ ఈ బ్రేకప్ అనేది ఉండదు. ఎందుకంటే మీరెప్పుడు కూడా ఒక స్టేబుల్ మైండ్ సెట్తో ఉన్న మీ పర్సన్ మాత్రం ఒక స్టేబుల్ మైండ్ సెట్తో లేరు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో కొన్ని అదర్ ఫీచర్స్ ఉన్నాయి, అదర్ పీపుల్ ఉన్నారు, అదర్ టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, మీ పర్సన్కి ఉన్న వీక్నెస్ ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ అని తెలిసినా కూడా మీ పర్సన్ ఆ రిలేషన్షిప్స్కి ఎక్కువ టైం అండ్ మనీ స్పెండ్ చేయడం అనేది జరిగింది. బట్ నౌ దే రియలైజ్డ్. ఈ విషయం మీరు కూడా చెప్పుండొచ్చు మీ పర్సన్కి. తను ఏదైతే చూస్ చేసుకుంటున్నారో ఆ రిలేషన్షిప్స్ అనేవి తనకి కరెక్ట్ కాదు, అవి టాక్సిక్ రిలేషన్స్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ దగ్గరికి వస్తున్నారు, ఇవన్నీ మీరు చెప్పుండొచ్చు. కానీ మీ పర్సన్ అవి సీరియస్గా తీసుకోలేదు. సో అందుకే ఇప్పుడు సఫర్ అవుతున్నారు. సో మీ పర్సన్ అక్కడ సఫర్ అవుతున్నారు అండ్ ఈ సెపరేషన్లో మీరు కూడా సఫర్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ సమ్వాట్ డిస్గస్టింగ్ ఫర్ యూ. కానీ ఇక్కడ మీరు మధ్యలో ఏ తప్పు చేయకపోయినా సఫర్ అవుతున్నది ఎవరంటే మీరన్నమాట. ఓకే, బట్ అయినా మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. ఇది గ్రేట్. ఓకే, సో నెక్స్ట్ అసలు అబండెన్స్ ఎలా రాబోతుంది అనేది కూడా చెప్పాను. అండ్ కమింగ్ టు యువర్ హెల్త్, మీ హెల్త్ పర్ఫెక్ట్ ఉందా అంటే నో. ఇక్కడ ఏంటంటే మీరు ఒక హెల్త్ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను అని కూడా చెప్పలేరు మీరు.
అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ. అంటే ఆ హెల్త్ ప్రాబ్లం ఏంటో కూడా మీకు తెలియదు, బట్ యు ఆర్ ఫీలింగ్ సిక్. ఓకే, ఇదంతా ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్లో అదొక టైప్ ఆఫ్ యాంగ్జైటీ మొత్తం ఒక టాక్సిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది బాడీలో. ఆ నెగిటివ్ ఎనర్జీ ఒక టాక్సిక్ ఎనర్జీగా చేంజ్ అవుతుంది. అదే ఆ టాక్సిసిటీయే ఈ చక్రాస్ని బ్లాక్ చేస్తుందన్నమాట. ఓకే, సో హెల్త్ ప్రాబ్లం అంటూ ఏమీ చెప్పలేరు, డాక్టర్స్ కూడా చెప్పలేరు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందనంటే చక్రాస్లో బ్లాకేజెస్ ఉంటాయి. సో అలా మీరు ఫీలింగ్ సిక్ అనమాట. సో అలాంటి సిక్నెస్తో బాధపడుతున్నారు. సో పర్టిక్యులర్ హెల్త్ ప్రాబ్లం మీకు ఉంది అంటే అది కూడా లేదు. బట్ అలా అని మీరు హెల్తీగా ఫీల్ అవుతున్నారా, ఫ్రెష్గా అనిపిస్తుందా మీకు అని అంటే అది కూడా మీకు లేదు. ఓకే, ఎందుకంటే మీ పర్సన్కి మీకు మధ్య డిస్టెన్స్ అండ్ మీకు కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి మీ లైఫ్లో. మీరు ఏ విషయంలో అయితే మీరు ఎక్కువ టైం అండ్ మనీ అండ్ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశారో వాటి రిజల్ట్ అనేది మీకు రాలేదు ఇంకా. సో ఆ యాంగ్జైటీ మీకు ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని మీరు చాలా ట్రై చేస్తున్నారు, కానీ మీ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వడం లేదు. ఇదొక యాంగ్జైటీ. ఇదన్నిటికంటే మీకు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో బట్ దీని అంతటికీ ది ఎండ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. ఆ నో కమ్యూనికేషన్కి ఎండ్ అనేది వచ్చింది అండ్ న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది. ద మెసేజెస్, కాల్స్ ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ప్రజెంట్ హీలింగ్ ఫేస్లో ఉన్నారు, బట్ ఫీలింగ్ ట్రాప్డ్. ఒక రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో ట్రాప్ సిచ్యువేషన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అదొక ట్రాప్ సిచ్యువేషనే కాదు, ఒక టాక్సిక్ రిలేషన్ అనమాట. అండ్ ఈ పర్సన్కి కొంతమంది టాక్సిక్ పీపుల్ కూడా ఉన్నారు తన సరౌండింగ్స్లో అయి ఉండొచ్చు, లేదా ఈ ఫ్రెండ్ సర్కిల్లో అవి ఉండొచ్చు. సమ్ టాక్సిక్ పీపుల్ ఉన్నారు. ఓకే, సో అలా ఈ పర్సన్కి అన్హెల్దీ అటాచ్మెంట్స్ అండ్ ఎడిక్షన్స్ ఇలాంటివన్నీ మీ పర్సన్కి అలవాటు అవుతున్నాయి. ఓకే, సో మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎలా అబ్జర్వ్ చేస్తుంటారో మీ పక్కన ఉండేవాళ్ళు అలా మీ పర్సన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ పక్కన ఎవరైనా ఉన్నప్పుడు తన ఫోన్ ఓపెన్ చేయరు, లేదా ఫోన్ రింగ్ అయినప్పుడు కూడా కాల్స్ లిఫ్ట్ చేయరు. ఎందుకంటే మేబీ ఆ కాల్ మీదే అయి ఉండొచ్చు. మీరు ఒకవేళ డిఫరెంట్ నెంబర్స్ నుంచి కనుక మీ పర్సన్ని చేజ్ చేస్తే, ఒకవేళ ఆ కాల్ మీ పర్సన్ లిఫ్ట్ చేస్తే ఎవరైనా చూస్తారు. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్. సో అలా మేబీ మీకు బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఉద్దేశంతో కాల్స్ లిఫ్ట్ చేయరు. ఈ పర్సన్ ఒకవేళ సింగిల్గా ఉంటే మాత్రమే కాల్స్ అనేవి లిఫ్ట్ చేస్తారు, ఆర్ మీరు పంపించే మెసేజెస్కి రిప్లై ఇస్తారు. కానీ ప్రజెంట్ ఇవేమీ కూడా మీరు చేయటం లేదు అండ్ మీ పర్సన్కి ఆ సిచ్యువేషన్ రావడమే లేదు. ఓకే, కానీ కొన్ని రోజులు ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో. అవి ఎలా ఉంటాయంటే, ఎవరు కాల్ చేసినా మీరే అనుకుంటారు, ఎవరు టెక్స్ట్ చేసినా మీరే అనుకుంటారు. ఒక్కొక్క రోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, అలాంటప్పుడు మొబైల్ పదే చెక్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు మీ పర్సన్ని అప్రోచ్ అవ్వకండి, మీ పర్సన్ని అప్రోచ్ అవ్వనివ్వండి. ఆ డిస్టెన్స్ తను కూడా ఫీల్ అవ్వాలి. మీ పర్సన్ మీరు మాట్లాడకపోయినా మీతో మాట్లాడకపోయినా మీరు మీ పర్సన్కి కాల్స్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. కానీ రిప్లై రాకపోయినా కూడా మీకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. జస్ట్ వాళ్ళు అది చూసినా చూడకపోయినా కూడా మీరు కేర్ చేయరు. యు కీప్ ఆన్ సెండింగ్
మెసేజెస్ అండ్ కాల్స్. ఓకే, అది చేయకండి. అది ఆపేస్తే మీ పర్సన్ దగ్గర నుండి కాల్స్ వస్తాయి. మీరు ఒకవేళ కాల్స్ చేసినా మెసేజెస్ చేసినా మీ పర్సన్ యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే తనకేమని అర్థమవుతుందనంటే తను ఇంకా టైం తీసుకోవచ్చు, ఈ రిలేషన్ పైన ఇంకా వర్కౌట్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారని తనకు అర్థమవుతూ ఉంటుంది. ఇఫ్ యూ స్టాప్ కాంటాక్టింగ్ దెమ్, అప్పుడు తనకు అర్థమవుతుంది మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న ఆ భయం స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఆ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుందో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, లేకపోతే చేయరు. ఓకే, అండ్ కొంతమందికి విదిన్ 24 hours మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి మీ పర్సన్ నుండి. అండ్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కాల్ చేసి మాట్లాడతారో వీళ్ళు డైరెక్ట్లీ అబౌట్ యువర్ మ్యారేజ్ మాట్లాడవచ్చు. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఇప్పటి నుండి ఉండదు ఈ పర్సన్కి. ఎందుకంటే ఒకసారి మీ లైఫ్లోకి రావడానికి డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. ఓకే, ఈ పర్సన్ రిజెక్ట్ చేసినా కూడా మిమ్మల్ని కన్విన్స్ చేస్తూనే ఉంటారు టిల్ ద ఎండ్ ఆఫ్ Feb 2026. ఓకే, ఎవరైతే మీ పర్సన్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నారో ఆర్ చేయబోతున్నారో ఈ పర్సన్ మీరు ఎస్ చెప్పే వరకు కూడా నెక్స్ట్ 2 months వరకు మిమ్మల్ని చేజ్ చేస్తూనే ఉంటారు. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ అని చాలా ఎప్రిషియేట్ కూడా చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా కాంటాక్ట్ చేయలేదు మిమ్మల్ని ఎప్పుడు. బట్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ. అండ్ ఈ పర్సన్ మీకు ఇప్పటి వరకు తెలియదు. యూ డోంట్ నో హూ ఈజ్ దిస్ పర్సన్ టిల్ నౌ. దిస్ ఈజ్ నాట్ యువర్ పాస్ట్ పర్సన్. అండ్ ఆ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక మంచి బిజినెస్ లైన్లో ఉన్న పర్సన్ అనమాట. అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ అలాంటి ఆ రేంజ్లో ఉన్న పర్సన్ దిస్ పర్సన్. బట్ ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే సడన్లీ దే విల్ కాంటాక్ట్ యూ. ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఈ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. దిస్ ఈజ్ అ సోల్మేట్ కనెక్షన్. ఒక హై ప్రొఫైల్ ఉన్న పర్సన్ ఈ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్ ఎవరో మీకు తెలియదు ఇప్పటి వరకు. బట్ సడన్లీ దే విల్ అప్రోచ్ యూ. ఇది బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ జరగచ్చు. మీ పర్సన్ కూడా మీకు అదే టైంలో కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది మీకు ఈ రిలేషన్షిప్ వైజ్ చూస్తే ఇలా ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ మీ పాస్ట్ పర్సన్ అంటే పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం అండ్ మీతో కలిసి తిరగడం ఇవన్నీ జరుగుతాయి. పార్టీస్కి అటెండ్ అవ్వడం ఆర్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో కలిసి రావడం, మీకు చాలా హెల్పింగ్గా ఉండడం, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. దే వాంట్ టు వర్క్ విత్ యూ. ఈ పర్సన్కి ఏంటంటే ఒక చిన్నపిల్లలు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు చూడండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నేను ఇలా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి, నేను ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటూ ఉంటారు. రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో అనేది ఈరోజే చెక్ చేసుకుంటారు. సో అలాంటి కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మీరు ఏవైతే మీ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో మీకు అవన్నీ కూడా మీరు వేసుకునే కలర్స్ వాళ్ళు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఓకే,
అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఈ పర్సన్కి ఇష్టం. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైతే ఇద్దరు కలిసి బయటికి వెళ్తారో, ఇద్దరూ కలిసి ఒకే డ్రెస్ వేసుకోవడం, ఒకే కలర్ వేసుకోవడం అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ అప్పుడు మీకు గుర్తొస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే కలర్ డ్రెస్ వేసుకుని వెళ్దాం అని చెప్తారు. అండ్ సోషల్ మీడియాలో మీ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మీ ఇద్దరు పిక్స్, మీరిద్దరూ కలిసి తీసుకున్న పిక్స్. మీ మెంటాలిటీ ఎలాంటిదంటే కొంచెం బబ్లీ టైప్ అనమాట. ఐసోలేటెడ్ టైప్ కాదు మీరు. బట్ మీ పర్సన్ విషయానికి వస్తే కొంచెం ఐసోలేటెడ్ మైండ్ సెట్. ఓకే, సో నౌ ఈ పర్సన్ ఎక్కడెక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ప్లేసెస్ అన్నిటికీ కూడా మీతో కలిసి వెళ్దామని ప్లాన్ చేస్తారు. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట మీకు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు అడిగి ఉంటారు మీ పర్సన్ని, ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామని. బట్ దిస్ పర్సన్ రిజెక్టెడ్ దట్ టైం. బట్ ఇప్పుడు ఈ పర్సనే మిమ్మల్ని అడుగుతారు. సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు చాలా ఫీల్ అయ్యారు. ఈ పర్సన్తో మీరు ఎక్కడికైనా వెళ్దామా అని అడిగితే ఈ పర్సన్ వెంటనే ఆలోచించకుండానే నో చెప్పేవారు. బట్ నా మీరు అడగకుండానే ఈ పర్సన్ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదొక హ్యాపీ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అండ్ రీయూనియన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో రీయూనియన్ అనేది త్వరలోనే ఉంది ఈ పర్సన్కి అండ్ మీకు. ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి అన్ని విషయాల్లో. మీకు కానీ మీ పర్సన్కి కానీ 2 ఎనర్జీస్ చెక్ చేసినా కూడా ఇద్దరికి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ బై 111 పోర్టల్ దిస్ ఇయర్ ఇద్దరు కలిసి మేనిఫెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఆర్ ఆల్రెడీ రీయూనియన్ అయిపోయిన వాళ్ళు కూడా ఆ రోజు మేనిఫెస్ట్ చేయండి. 111 పోర్టల్ రోజు, అంటే Jan 1 రోజు నెక్స్ట్ ఇయర్. అండ్ అది చాలా పవర్ఫుల్ పోర్టల్. ఆ పోర్టల్కి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది తప్పకుండా ఆ డ్రీమ్స్ అనేవి, ఆ విషెస్ అనేవి యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మీ విషెస్ అన్నీ కూడా గ్రాంట్ చేస్తుంది యూనివర్స్. ఓకే, అండ్ 2026లో ఈ సైన్స్ వైజ్ వీడియోస్ కూడా చేయబోతున్నాను నేను రేపటి నుండి. స్టార్టింగ్ విత్ మేషరాశి, వృషభ రాశి, ఇలా రాసుల వైజ్ వీడియోస్ చేస్తాను. అవి కూడా తప్పకుండా వాచ్ చేయండి. 12 రాసుల వాళ్ళకి కూడా వీడియోస్ అనేవి వస్తాయి. 2026 అసలు మీకు ఎలా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, చేసుకోవాల్సిన పరిహారాలన్నమాట రెమెడీస్ అంటే. అండ్ మీరు వేసుకోవాల్సిన జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఏంటి అవన్నీ కూడా నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోవచ్చు అవన్నీ కూడా. అండ్ నా ఇక్కడ ఎవరైతే ఈ 2026 క్రిస్టల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి మీకు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, అండ్ సపోజ్ నా దగ్గర స్టాక్ అవుట్ అయిపోయినా అవన్నీ మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. అండ్ పిరమిడ్స్ కోసం కూడా అడుగుతున్నారు చాలామంది. అండ్ దట్ పిరమిడ్స్ మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. పిరమిడ్స్ అనేవి ఎక్కువ మీ ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, ఆర్ మీ వర్క్ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాటిని బ్యాలెన్స్ చేయడానికి అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీ
రిమూవ్ చేయడానికి ఈ పిరమిడ్స్ అనేవి మీకు ఫేవరబుల్గా ఉంటాయి. అంటే చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. చాలామంది చెప్తున్నారు ఆ పిరమిడ్స్ యూజ్ చేశాక అండ్ క్రిస్టల్స్ యూజ్ చేశాక మా లైఫ్ అనేది చేంజ్ అయింది అని చాలా ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి. అవి యూట్యూబ్లో పెడతాను, నేను ఈ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, చెక్ చేసుకోండి. అండ్ నా వాట్సాప్ స్టోరీస్లో కూడా ఉంటాయి అవన్నీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ క్రిస్టల్స్ అందరూ వేసుకోవచ్చా అనేది కూడా డౌట్ ఉంది. అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల క్యూర్ అవుతాయి. ఓకే, అండ్ కొంతమందికి బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుంది, ఆ లాస్ కవర్ అవుతుంది, వెంటనే మీకు ఆ ఫైనాన్షియల్ పికప్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ క్రిస్టల్స్ ఎవరైనా వేసుకోవచ్చు, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. లైక్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జెమ్ స్టోన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ఒకవేళ మీ నక్షత్రం కానీ రాశి కానీ ఆర్ మీ దశ కానీ మీకు తెలియకుండా మీరు ఒకవేళ రాంగ్ డీటెయిల్స్ కనుక మాకు ఇస్తే మేము ఇచ్చే ఆ జెమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో అది మేము కూడా రాంగ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఆ బర్త్ డీటెయిల్స్ తెలియవంటే తెలియవని చెప్పాలి. ఒకవేళ తెలిస్తే తెలిసినట్టే చెప్పాలి. అలా మేము ఈ జెమ్ స్టోన్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ మేము మీరు ఇచ్చిన రాంగ్ డీటెయిల్స్ ప్రకారం కనుక ఇస్తే అవి మీకు మ్యాచ్ కావు. ఓకే, అందరికీ సూట్ అయ్యే జెమ్ స్టోన్స్ అనేవి ఉండవు. నక్షత్రం, రాశి, మీ దశ తెలియాలి జెమ్ స్టోన్ రికమెండ్ చేయాలంటే. ఓకే, కానీ క్రిస్టల్స్కి అలా కాదు. మీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఈ రాసులు నక్షత్రాలు ఏం తెలియకపోయినా కూడా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని బట్టి ఆర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాన్ని బట్టి క్రిస్టల్స్ అనేవి వేసుకోవచ్చు. ఓకే, అండ్ క్రిస్టల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రేకీ హీలింగ్ అంటారు. అంటే జస్ట్ 7 చక్రాస్ ఉంటాయి మన బాడీలో. ఆ చక్రా సిస్టంలో ఉన్న బ్లాకేజెస్ని అండ్ చక్ర అలైన్మెంట్ కోసం ఈ క్రిస్టల్స్ యూజ్ చేస్తారు. వీటికి మాత్రం తప్పకుండా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఎవరైనా క్రిస్టల్స్ వేసుకోవచ్చు. ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ క్రిస్టల్స్ వేసుకోగానే. కామ్నెస్ అనేది వస్తుంది. ఆ కామ్నెస్ ఎప్పుడైతే వస్తుందో మైండ్ చాలా స్టెబిలిటీ అనేది వస్తుంది. స్టేబుల్ మైండ్ సెట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేస్తారు. మీరు ఆరా బ్రేకేజెస్ ఉంటాయి చాలామందికి డ్యూ టు నెగిటివ్ ఎనర్జీ. ఈ ఆరా అనేది క్లీన్ అవుతుంది అండ్ ఆ బ్రేకేజెస్ అన్నీ, ఆ క్రాక్స్ అవన్నీ కూడా పోతాయి. ఒక పాజిటివ్ ఆరా కూడా బిల్డ్ చేసుకోవచ్చు మీరు బికాజ్ ఆఫ్ దీస్ క్రిస్టల్స్. ఓకే, రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఆరా చాలా పాజిటివ్ ఆరాలో ఉంటుంది. లైక్ ఏంజల్స్ అండ్ గాడ్ ఆ టైప్లో అంత పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా కామ్గా ఉంటుంది. అదంతా ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలకి. సో ఇవి ఎవరైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ ఇవి వేసుకున్న ఒక 10 to 15 days లోపలనే మీకు ఆ పాజిటివ్ చేంజ్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, జాబ్స్ రాని వాళ్ళకి ఆర్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళకి, మ్యారేజెస్ కాని వాళ్ళకి ఆర్ మ్యారేజ్ అయ్యి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, ఏదో ఒక డిస్టర్బ్డ్ మెంటాలిటీలో ఉంటారు కొంతమంది, ఒక హెల్టర్ స్కెల్టర్ ఎనర్జీలో ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి ఈ క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవి మీకు
మీరు అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా ఉంటాయి, ఇవి మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకే, హై ప్రైస్ రేంజ్ అనేది ఉండదు వీటికి. ఓకే, సో హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కూడా ఈ క్రిస్టల్స్ వేసుకొని ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ కూడా త్వరగా సక్సెస్ అవుతుంది. సో ఇది ఈ క్రిస్టల్స్ మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను అందరికీ పేరున క్లారిఫై చేయలేను వాట్సాప్లో, కాబట్టి ఇలా వీడియోస్లో పెడుతున్నాను. సో క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ 111 పోర్టల్కి కావాల్సిన ఆ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, ఆ రోజు చేయాల్సిన మేనిఫెస్టేషన్, అది కూడా నేను ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. బట్ అవి కూడా మీకు నేను రేపటి నుంచి చేయబోయే వీడియోస్ ఏవైతే ఉంటాయో, రాసుల పరంగా చేసే వీడియోస్, ఆ వీడియోస్లోనే చెప్తూ ఉంటాను. ఆ వీడియో కూడా ఫుల్గా వాచ్ చేయండి. ఓకే, మేషరాశి, వృషభ రాశి, అలా రాసుల పరంగా వస్తూ ఉంటాయి. అండ్ మూన్ సైన్, సన్ సైన్ అని కూడా ఉంటాయి. మనం రాసులు చూసుకునేటప్పుడు చంద్రరాశి, సూర్యరాశి ఇలా చూస్తారు. సో అలా మీకు సన్ సైన్ అయినా మూన్ సైన్ అయినా మీ రాశి ఏదో చెక్ చేసుకుని దాని ప్రకారం వీడియోస్ చూసుకోండి రేపటి నుండి. ఓకే, ఆఫ్టర్ అదే 12 రాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఈ రిలేషన్షిప్ రీడింగ్సే వస్తాయి నా ఛానల్లో నేను చెప్పేది. ఓకే, సో 2026 ఓవరాల్గా చెప్పాలంటే చాలా ఒక హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అది. దాంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా చూడబోతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఆ హెల్త్ అనేది కూడా హెల్త్ ప్రాబ్లం నుండి కూడా రికవర్ అవ్వబోతున్నారు. అండ్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా ప్రాపర్టీస్ కొనుక్కోబోతున్నారు నెక్స్ట్ ఇయర్. మ్యారేజెస్ కూడా అవ్వబోతున్నాయి. మ్యారేజెస్ కోసం ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఆ మ్యారేజ్ అనేది ఒక బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో నిజంగా ఇదంతా కూడా ఒక నేను ఏదైతే చెప్తున్నానో రిగార్డింగ్ దీస్ క్రిస్టల్స్ అండ్ ఈ పిరమిడ్స్ ఆర్ ఎనీ అదర్ న్యూమరాలజీ ఫ్యాక్టర్స్, ఇదంతా నిజంగా కొంతమందికి డౌట్ ఏంటంటే న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ తీసుకోవడం వల్ల నిజంగా సక్సెస్ అవుతారా అని అడుగుతూ ఉంటారు. తప్పకుండా సక్సెస్ అవుతారు. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఓకే, మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ఉండాలి, ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలి. మీ నేమ్ నెంబర్ మీ బర్త్ నెంబర్కి ఆర్ డెస్టినీ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే, సేమ్ వే మీరు చేసే బిజినెస్ అది కూడా మీ బర్త్ నెంబర్ ఆర్ డెస్టినీకి మ్యాచ్ అవ్వాలి. బిజినెస్ టైటిల్స్ ఉంటాయి కదా, ఫర్మ్ నేమ్స్ అవి. సో ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీ బిజినెస్కి నేమ్స్ కావాలనుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు తప్పకుండా నాకు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు చేస్తున్న బిజినెస్ నేమ్ పంపించండి. నేమ్ కరెక్షన్ అవసరమైతే ఒకవేళ అవసరం అని చెప్తాను, లేదు అని అంటే నేమ్ కరెక్షన్ అవసరం లేదు, నేమ్ సెట్ అయ్యింది ఉంది ఆల్రెడీ మ్యాచ్ అయింది అని చెప్తాను. ఓకే, అండ్ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కూడా అంతే. న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కూడా మీ బేబీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పంపిస్తే చాలు, మీ బేబీస్కి నేమ్స్ సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఓకే, అండ్ ఈ న్యూమరాలజీ పరంగా నేమ్స్ సెట్ చేయించుకుంటే ముందు నుండే లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు. అన్ని విషయాల్లో అక్కర్లేని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది బికాజ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఇన్ అవర్ నేమ్స్ అన్నమాట. అంతా బాగానే ఉంటుంది, మనీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, బట్ ఈ హెల్త్ మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది కూడా ఏంటో ప్రాబ్లం ఏంటో తెలియదు, బట్ హెల్త్ అనేది ఒక డిస్టర్బింగ్గా ఉంటుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ ఏంటో ప్రాబ్లం తెలియదు.
సో అదంతా ఏంటి అని అంటే బికాజ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్. అలా కొంచెం టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మీకు ఆ సిక్నెస్ వల్ల, అన్నెసరీ సిక్నెస్ అది. ఓకే, సో కొంతమంది వీటికి క్రిస్టల్స్ యూజ్ చేయడం వల్ల క్యూర్ అవుతారు, కానీ కొంతమందికి అది సెట్ కాదు. ఎందుకంటే నేమ్ అనేది చాలా ఇబ్బంది పెట్టే నెంబర్లో కనుక ఉంటే మీరు ఎన్ని వేసుకున్నా మళ్ళీ అవి వర్కౌట్ అవ్వవు. సేమ్ వే మీరు బిజినెస్ చేసే నేమ్, మీ ఫర్మ్ నేమ్ కూడా అంతే. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ అక్కడ అంత ప్రాఫిట్ అయితే రాదు. ఎందుకు రాదు అంటే బిజినెస్ నేమ్ అనేది ఒకవేళ 16 లెటర్స్ ఉన్నా నేమ్లో, ఆ బిజినెస్ నేమ్లో 16 నెంబర్ ఉన్నా, 13, 33, 18 ఇలాంటి నెంబర్స్ ఉంటే, ఇంకా చాలా ఉన్నాయి అలాంటి నెంబర్స్, డిస్ట్రక్టివ్ పెయిర్స్ అంటారు వాటిని. వాటి వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ అయితే రాదు, పైగా లోన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇదంతా కూడా మీరు మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ ఫర్మ్ నేమ్ ఇస్తే అసలు ప్రాబ్లం ఎక్కడుంది అనేది మేము చెప్పగలుగుతాం. ఓకే, సో దీనికి సొల్యూషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ. సో కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీరు నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్ వీడియోస్ చూస్తున్నారు, ఓకే, కానీ వాటిని మేనిఫెస్ట్ చేయట్లేదు. అప్పుడు చూడటం వల్ల ఏంటి యూజ్ చెప్పండి? అసలు మీరు టైం వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. ఓకే, టారో కార్డ్ రీడింగ్స్ చూసినప్పుడు దాంట్లో మీకు ఏ పాయింట్స్ అయితే రెజొనేట్ అవుతాయో వాటిని మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ లేకుండా వన్ బై వన్ వీడియోస్ ఎన్ని చూసినా అది మీకు టైం వేస్ట్ మాత్రమే. ఓకే, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా ఓపెన్ హార్ట్ అండ్ ఓపెన్ మైండ్తో యాక్సెప్ట్ చేయాలి అండ్ వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఓకే, కానీ మీరు చేసేది ఏంటంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని రీడింగ్స్ నెగిటివ్గా వస్తున్నాయి, కొన్ని రీడింగ్స్ పాజిటివ్గా వస్తున్నాయి. పాజిటివ్గా వచ్చిన రీడింగ్స్ తీసుకుంటున్నారు, నెగిటివ్గా వచ్చిన రీడింగ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. వాటిలో చెప్పేది మీకోసం కాదు అన్నట్టుగా మీరు స్కిప్ చేస్తూ ఉంటారు. ఏవైనా మీకు ఇష్టం లేని పాయింట్స్ ఉంటే, ఇష్టం లేని పాయింట్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, అవి అన్ని రీడింగ్స్లో ఉంటాయి, కానీ వాటిని వదిలేయండి. మీకు రెజొనేట్ అవుతాయి కొన్ని పాయింట్స్, అన్ని వీడియోస్లో కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి, అవన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఓకే, వీడియోని స్కిప్ చేసేయచ్చు, ఓకే, దట్ ఈజ్ ఓకే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఏవైతే మీరు వీడియోస్ చూస్తున్నారో ఇంట్రెస్టింగ్గా దాంట్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫేవరబుల్ టైం, ఫేవరబుల్ పీరియడ్, పవర్ఫుల్ పోర్టల్ ఏదైతే రాబోతుందో నెక్స్ట్ మంత్, అది ఒకసారి పోతే మళ్ళీ 9 years వరకు రాదు. ఏంటి అది? 111 పోర్టల్ నేను చెప్పేది, Jan 1st. ఓకే, ఈ మేనిఫెస్టేషన్ మీరు ఇప్పటి నుండే చేసుకుంటూ ఉంటే అండ్ ఆ సేమ్ డే ఆ 111 పోర్టల్ రోజు కూడా చేసుకుంటారు, అప్పటికి పవర్ఫుల్ మేనిఫెస్టేషన్గా చేంజ్ అవుతుంది. అది యూనివర్స్ మీ విషెస్ అన్నీ కూడా తప్పకుండా గ్రాంట్ చేస్తుందన్నమాట. ఓకే, వెదర్ ఇట్ ఈజ్ మనీ, లవ్, రిలేషన్షిప్, కెరీర్, ప్రాపర్టీస్, ఏదైనా అవనివ్వండి, మేనిఫెస్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో కొంతమందికి ఉన్న డౌట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ 2026 క్రిస్టల్స్ అని నేను చెప్తున్నాను, ఆ ఇయర్ వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఇప్పుడే వేసుకోవచ్చా లేదా నెక్స్ట్ ఇయరే వేసుకోవాలా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుండే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయరే వేసుకోండి. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి
అండ్ హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను పేరు పేరున. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ కమింగ్ టు నంబర్స్, సిగ్నిఫికెంట్ నంబర్ 6 and 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, అండ్ వృషభ రాశి, తులారాశి, మకర, కుంభ, అండ్ కర్కాటక, వృశ్చిక రాశులు. ఓకే, సో ఇవి రాసులు, ఇక్కడ వచ్చిన రాసులు అవి. ఇవే రాసుల్లో ఉండాలి అని ఏమీ లేదు. మీరు ఏ రాసుల వాళ్ళైనా కూడా కొన్ని పాయింట్స్ దీంట్లోవి రెజొనేట్ అవుతాయి. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్, జనరల్ కలెక్టివ్ రీడింగ్. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్, మేనిఫెస్ట్ వాట్ రెజొనేట్స్. ఓకే, సో కమింగ్ టు మీ పర్సన్ నెక్స్ట్ మూవ్. మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇప్పటివరకు చెప్పాను, మీ పర్సన్ ఓన్లీ కాల్ చేస్తారు ఆర్ మెసేజ్ చేస్తారు. బట్ ఈ కాల్స్ అండ్ మెసేజెస్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ పర్సన్ ఏం చెప్తున్నారు అనేది కేర్ఫుల్గా వినండి. అండ్ డోంట్ రియాక్ట్. ఓకే, బీ కైండ్ టు దెమ్. ఎందుకంటే మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుండి వస్తున్నారు. ఓకే, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి వస్తున్నారు మీ పర్సన్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. అండ్ చాలా జాగ్రత్తగా, కైండ్గా మీ పర్సన్తో మాట్లాడండి. ఒకవేళ ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటే, మీరు ఆల్రెడీ ఈ పర్సన్ని వదిలేయాలనుకుంటున్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలని ఒకసారి డిసైడ్ అయిపోతే యూ కెన్ మూవ్ ఆన్, అది ఆ డెసిషన్ మీదే. కానీ ఎవరైతే మీ పాస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్, వాళ్ళ కోసం ఈ రీడింగ్. అండ్ సమ్ ఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ పర్సన్ టు కమ్. న్యూ పర్సన్ కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ లోపలనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. ఓకే, ఆ పర్సన్ కూడా మీ సోల్మేట్ ఎనర్జీలోనే ఉన్నారు. అండ్ దిస్ ప్రజెంట్ పర్సన్ ఈజ్ అ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ పాస్ట్ పర్సన్ది. కొంతమంది విషయంలో ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కొన్ని 3-4 లైఫ్ టైమ్స్ నుండి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో అందుకే దీనికి అంత పవర్ఫుల్ రిలేషన్షిప్గా మీరు ఐడెంటిఫై చేశారు. మీరు యాక్చువల్గా ఎవరికి ఇంత ఇదిగా అట్రాక్ట్ అవ్వరు, కానీ ఈ పర్సన్కి మాత్రమే మీరు అలా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. చాలామంది ఇక్కడ ఇంకొక విషయం అడుగుతున్నారు, ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, సోల్మేట్ కనెక్షనా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ కనెక్షన్స్ ట్విన్ ఫ్లేమ్స్ రేర్గా ఉంటారండి. అందరిది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అనేది ఉండదు, కానీ సోల్మేట్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, సో అది చేంజ్ అనేది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ రీడింగ్లో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. లైక్ ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీ పర్సన్కి మీరు తన లైఫ్లోకి రావడమే అదొక డ్రీమ్ అన్నమాట. ఈ రిలేషన్షిప్ అసలు మీ పర్సన్కి ఎలా అనిపించిందంటే ఇది ఒక డ్రీమ్. మీలాంటి వాళ్ళు తన లైఫ్లోకి రావడం అనేది ఒక డ్రీమ్. మీతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక డ్రీమ్. ఓకే,
స్టార్టింగ్లో మీ పర్సన్ చాలా ఓపెన్గా మాట్లాడేవారు మీతో, బట్ సడన్లీ దే చేంజ్ బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీతో చాలా క్లోజ్గా మాట్లాడటం స్టార్ట్ చేయడం చూస్తారు మీరే. ఓకే, ఇదంతా ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మీరు తన లైఫ్లో ఎంటర్ అయ్యే టైంకి తనకు అసలు ఏమీ తెలియదు. అసలు చెప్పాలంటే ఈ రిలేషన్షిప్ అంటే ఇలా ఉంటుందా, ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఇలా ఉంటుందా, ఇంత సీరియస్ రిలేషన్ తన లైఫ్లో ఎప్పుడూ లేదు అనేది ఒక నిజంగా మీ పర్సన్కి ఒక షాకింగ్గా ఉండేది అప్పట్లో. కానీ లేటర్ ఆన్ ఎనర్జీస్ చేంజ్ అయిపోయాయి. మీ పర్సన్కి కొంచెం సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఓకే, ఇలాంటి వాళ్ళు మీ పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు అంటే మీ పర్సనే ఒక రేర్ ఎనర్జీ అన్నట్టుగా ఒక సుపీరియారిటీ అనేది ఫీల్ అయ్యారు. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇప్పుడు ఇన్ఫీరియారిటీలోకి మారింది మళ్ళీ. ఎందుకంటే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ సడన్లీ యూ గోస్టెడ్ యువర్ పర్సన్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్. ఓకే, కానీ మీరు ఎందుకు గోస్ట్ చేశారు మీ పర్సన్, ఎందుకు మీరు వాక్అవే చేశారు అంటే మీ పర్సన్ మీకు ఇష్టం లేని పనులు చాలా చేస్తూ వచ్చిన ఫ్రమ్ ద బిగినింగ్ మీ పర్సన్ని మీరు చాలా ప్యాంపరింగ్గా చూసుకుంటూ వచ్చారు. అంటే ఓకే, అది జరుగుతుంది, అలా జరుగుతాయి ఈ రోజుల్లో, అది కామన్, ఇలా మిమ్మల్ని మీరు ఏదో కాంప్రమైజింగ్గా మాట్లాడుకుంటూ మీరే అడ్జస్ట్ అయిపోయేవారు అన్నిటికీ. సో ఈ రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అయిపోయారు మీరు ఆల్రెడీ స్టార్టింగ్ నుండే. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం. కానీ అక్కడ మీ పర్సన్ చేసేది చాలా ఒక యాక్సెప్ట్ చేయలేని మిస్టేక్ అనమాట. కానీ మీరు యాక్సెప్ట్ చేసేవారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే డే బై డే మీ పర్సన్ చేంజ్ అవుతారు. మీ పర్సన్ అండ్ మీరు ఎప్పుడైతే ఒక కమిట్మెంట్లోకి సీరియస్ రిలేషన్లోకి ఎంటర్ అవుతారో మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతారు అన్న ఉద్దేశంతో మీరు కొన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు మీ పర్సన్ మిస్టేక్స్ని. కానీ అదే మీరు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే అదే. ఓకే, దట్స్ వై దిస్ పర్సన్ చోస్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. మీ రిలేషన్ని మీ పర్సన్ సీరియస్గా తీసుకోలేదు అందుకే. ఓకే, మీరు ముందు నుండి స్ట్రిక్ట్గా ఉండుంటే మీ రిలేషన్షిప్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేసి ఉండేవారు. కానీ మీరే మీ రిలేషన్ని అది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్ అన్నట్టుగా మీ పర్సన్కి చూపించారు ప్రాక్టికల్గా. అంటే మీరు రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు మీ పర్సన్కి. మీ పర్సన్ ఏం చేసినా చూస్తూ ఉండేవారు, సింపుల్గా చెప్పేవారు అది కరెక్ట్ కాదు అని, అంతే. కానీ యు నెవర్ ఫైట్. మీకు ఆ ఫైటింగ్ అనేది రాదు. ఓకే అలా చేసావా, ఓకే సరే అలా నెక్స్ట్ టైం ఇంకా అలా చేయకు, జస్ట్ అలా చెప్పేసేవారు క్యాజువల్గా. అది కరెక్ట్ కాదు. ఒక సీరియస్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా చెప్పరు. ఓకే, అలా మీరు ఫ్రీడమ్ ఇచ్చింది మీరే, ఇప్పుడు సఫర్ అవుతుంది మీరే. సో మీ పర్సన్ మిమ్మల్ని అడిగే ఉండొచ్చు ఆల్రెడీ, లేదా నియర్ ఫ్యూచర్లో అడగొచ్చు మిమ్మల్ని. మీ పర్సన్ మిస్టేక్ చేసినప్పుడు మీరు ఎందుకు అది రెక్టిఫై చేయలేదు దాన్ని అని మిమ్మల్ని అడగచ్చు. బట్ మీ దగ్గర అప్పుడు రిప్లై ఉండదు. ఎందుకంటే మీరు లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టుగా ఒక మాస్క్ వేసేసుకున్నారు మీరు. మీ పర్సన్ మీతో మాట్లాడితే చాలు జస్ట్ మీరు పొంగిపోతారనమాట. అంత ఓవర్ లవ్ మీ పర్సన్ పైన మీకు అంత ఎఫెక్షన్ అని చెప్పాలి. అది ఎఫెక్షన్ ఉండొచ్చు కానీ అది రాంగ్ వేలో వెళ్ళకూడదు. కానీ రాంగ్ వేలో వెళ్ళింది, అందుకే ఈ సెపరేషన్ అనేది వచ్చింది అండ్ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే సమ్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. దే ఆర్ వెయిటింగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ పర్సన్స్ లైఫ్.
ఒకవేళ మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయకుండా మీరు మీ పర్సన్ ఇంకా వెయిట్ చేయిస్తే, నో అని ఎస్ అని నో అని ఎస్ అని మీ పర్సన్ కన్ఫ్యూజ్ చేయడం, ఆర్ ఏదైనా మీ పర్సన్ ఒక సీరియస్ రిలేషన్షిప్ కోసం మాట్లాడినప్పుడు మీకు ఇష్టం లేనట్టు ఇగ్నోర్ చేయడం, అలాంటివి చేయడం వల్ల దట్ సమ్ అదర్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక డోర్ నుండి ఒక రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు. ఆ డోర్ పక్కనే ఇంకొక పర్సన్ ఉన్నారు. ఓకే, సో మీరు ఆ డోర్ నుండి లోపలికి వెళ్ళారు కాబట్టి దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇన్సైడ్. కానీ మీకు ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఆ రూమ్ నుండి మీరు వాకవే చేస్తే సడన్లీ అదర్ పర్సన్ ఎంటర్ అవుతారు. తర్వాత మీరు ఇంకా రూమ్లోకి వెళ్ళరు. ఓకే, పర్మనెంట్లీ మీరు వాకవే చేస్తారు. సో ఇది ఒక సీరియస్ పాయింట్, అదొకటి వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరో బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం కనిపిస్తుంది. అంటే ఏంటంటే హాలిడే సీజన్, మేబీ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ హాలిడే సీజన్లో దట్ పర్సన్ ఫ్యామిలీతో కలిసి ఆ హాలిడేస్ని ఎంజాయ్ చేయాలని లేదు. సో దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ సమ్వేర్ ఫర్ హాలిడేస్. దే ఆర్ ప్యాకింగ్ దేర్ బ్యాగ్స్. ఓకే, అండ్ సంబడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఆ న్యూస్ కూడా అదొక గుడ్ న్యూస్ అయినా ద అదర్ పర్సన్కి అది ఇష్టం లేదు. సో ఇవి కొన్ని సీరియస్ పాయింట్స్ అనమాట. ఈ పర్సన్ ఎవరైతే ఈ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి డిసైడ్ అయి వెళ్తున్నారు. హాలిడేస్ పేరు చెప్పి ఎస్కేప్ అవుతున్నారు. ఈ పాయింట్ ఎవరికి రెజొనేట్ అవుతుందో అవ్వదో అది మీరు చూసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అడ్రస్ చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ నా ప్రీవియస్ రీడింగ్స్లో ఒకసారి వచ్చింది ఈ పాయింట్. హాలిడేస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతారు, బట్ మళ్ళీ వాపస్ రారు. ఎక్కడో హౌస్ తీసుకొని ఎక్కడో ఉండడం స్టార్ట్ చేస్తారు. ఓకే, మేబీ దిస్ ఈజ్ యువర్ పర్సన్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఆర్ ఎనీవన్. Okay, they want to escape that family, escape from that family. ఓకే, అండ్ కొంతమంది విషయంలో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు మీ లైఫ్లోకి. దట్ న్యూ పర్సన్ చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడటం, మీరే తన వరల్డ్ అన్నట్టు మాట్లాడటం, అదేదో మీది ఒక రిలేషన్, ఒక డీప్ బాండింగే కాదు లాంగ్ టర్మ్ రిలేషన్ అన్నట్టుగా బిహేవ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ యూ. ఓకే, వాళ్ళు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళు మీ దగ్గర నుండి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఇదంతా చేయబోతున్నారు. సో బీ కేర్ఫుల్. ఆ మనీ మళ్ళీ రిటర్న్ చేయరు. ఓకే, రిటర్న్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా లేదు. ఓకే, సో ఇవి కొన్ని సీరియస్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇవి ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి, రెజొనేట్ కాని వాళ్ళు వదిలేయండి, అవి మీకు కాదు. ఓకే, సో నెక్స్ట్ మీ పర్సన్ మీకు చేయబోయే కాల్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్.
హ్యాపీనెస్ అనేది మీకు 2025 అంటే ఒక హ్యాపీ లక్కీ ఇయర్ నాకు నా లైఫ్లో అని మీరు చెప్పుకుంటారనమాట. సో అలాంటి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది మీకు. మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తారు మీతో. అంటే ఇది ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎంతైతే మీ పర్సన్కి ఇచ్చారో ఆ హ్యాపీనెస్, ఆ సపోర్ట్, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అవన్నీ మీ పర్సన్ అంతకంటే డబుల్ ఇస్తారు మీకు ఇప్పుడు. సో అలా డిసైడ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనమాట. సో మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో ఇలా బిహేవ్ చేస్తున్నందుకు, అండ్ మీతో సపరేట్గా ఉంటున్నందుకు, అండ్ మీతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నందుకు చాలా సఫర్ అవుతున్నారు. లాడ్ ఆఫ్ టీయర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. లాడ్ ఆఫ్ రిగ్రెట్ కనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఇదంతా గుర్తు చేసుకొని చాలా క్రయింగ్ అనేది కూడా ఉంది ఇక్కడ. అంటే మీకు మీ సైడ్ నుంచి కూడా లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. కానీ యు ఆర్ వెరీ బిజీ పర్సన్. సో మీకు ఏడవటానికి కూడా టైం లేదు. మీరు నైట్ టైం కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. అరౌండ్ 3 to 4 hours మీకు స్లీపింగ్ టైం అంతే. తర్వాత మళ్ళీ మీరు వర్క్ చేస్తూ కనిపిస్తారు అందరికీ. ఐ డోంట్ నో విచ్ బిజినెస్ ఆర్ జాబ్ యు ఆర్ డూయింగ్. సమ్ ఎక్స్ట్రా టైం చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా ఇంకా పికప్ అవ్వాలి, ఇంకా డెవలప్ అవ్వాలి అనేది మీ డ్రీమ్. ఓకే, సో అది కూడా ఒక రకంగా కరెక్టే. మీరు ఎమోషనల్ ఎనర్జీ నుంచి దూరంగా ఎక్కువ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉన్నట్టే. పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కంటే ఎక్కువే మీరు చూస్తారు. మీ లైఫ్ చాలా ఫాస్ట్గా సెటిల్ అవుతుంది. అండ్ ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవు. త్వరగా ప్యాచప్ అవుతారు. ఎందుకంటే మీ పర్సన్ కోసం మీరంత వెయిట్ చేయడం లేదు అంటే అర్థం ఏంటి అని అంటే ఆ స్ట్రెస్ని మీరు రిలీజ్ చేసేస్తారు. ఆ స్ట్రెస్ని మీరు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో, ఒక డివైన్ టైమింగ్లో మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. ఓకే, ఇది ఒక డివైన్ బ్లెస్సింగ్ అనమాట. ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, ఒక డివైన్ కనెక్షన్ విత్ టెంపరెన్స్, ఒక డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి, విత్ 2 of Cups అండ్ లవర్స్ కార్డ్ అండ్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్ ఆఫ్ లాయల్టీ కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీ రిలేషన్షిప్లో. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆ లాయల్టీ మిస్సింగ్, డిజానెస్టీ చూపించారు మీ పర్సన్ మీ వైపు. అండ్ దే సాబటేజ్ దిస్ కనెక్షన్. ఓకే, సో నేను చెప్పిన రాసులకే కాకుండా మిగతా రాసుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సన్, మూన్, రైజింగ్ అండ్ వీనస్. సో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ హై పాయింట్స్ ఉపయోగపడతాయి. ఓకే, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసినప్పుడే మీరు కింద హై పాయింట్స్ వస్తాయి, అక్కడ పాయింట్స్ ఇవ్వండి. ఇదంతా అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, ఛార్జెస్ పడతాయా అని కూడా అడుగుతున్నారు. సో ఛార్జెస్ అనేవి పడవు. ఓకే, ఫ్రీ. హై పాయింట్స్ అంటే ఫ్రీ. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.